తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ సంబురానికి కౌంట్ డౌన్ మొదలైంది. సభ జరిగే ఎలకతుర్తితో పాటు గ్రామాన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామాల్లో పార్టీ జెండా గద్దెల నిర్మాణం, పోస్టర్లు విడుదల చేయడం, గోడలపై రాతలు, జెండాల ఆవిష్కరణలతో పార్టీ శ్రేణులు బిజీ అయ్యారు. ఎక్కడ చూసినా ఏప్రిల్ 27న ఎలకతుర్తిలో జరిగే తెలంగాణ ఇంటి పార్టీ రజతోత్సవ వేడుకల గురించే చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎలకతుర్తి సభ రికార్డు సృష్టిస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ సంబురానికి కౌంట్ డౌన్ మొదలైంది. సభ జరిగే ఎలకతుర్తితో పాటు గ్రామాన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఎలకతుర్తిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రజతోత్సవ సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటి? సునీత, తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం గ్రామం సిద్ధమవుతుంది. ఎప్పుడెప్పుడు అన్నటువంటి ఒక ఆసక్తి అయితే ప్రజల్లో నెలకొంది. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి చోట బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ గురించే చర్చ జరుగుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తిలో ఈ సభ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరో 4 రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ఒకవైపు స్టేజీకి సంబంధించిన నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయింది. డెకరేషన్ సంబంధించి ఏదైతే సెల్ఫీలు కూడా దిగుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారితో కూడినటువంటి అదే ఏదైతే ఫ్రేమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు సభాస్థలి దగ్గర పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజల కోసం బ్యారికేడ్లే కావచ్చు, అది సాయంత్రం తర్వాత మొదలయ్యే సభ కాబట్టి లైటింగ్ లాంటి ఏర్పాట్లు కూడా ఇటు సభా వేదిక దగ్గర, అదేవిధంగా పార్కింగ్ స్థలాల్లోనూ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సభ జరిగే సందర్భంలో ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, ఎట్లా జరుగుతున్న ఏర్పాట్లు? గ్రామాన ఇదే చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పండుగను వాళ్ళ ఇంటి పండుగగా ప్రజలంతా భావిస్తున్న క్రమంలో ఎట్లా ఉన్న ఏర్పాట్లు? ఇదొక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, ఒక కన్నుల విందుగా జరుపుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు కూడా దాని తగ్గట్టుగానే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది పేగుబంధం కాబట్టి ఆ తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఇక్కడున్నటువంటి మహనీయులు, ఇక్కడున్నటువంటి చారిత్రక గుర్తులు ఏవైతున్నాయో అవి కూడా ఉట్టిపడేలాగా చేయాలన్నది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన. దాని కారణంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కాకతీయ కళాతోరణం. మొన్నటిదానిక మన తెలంగాణ రాష్ట్ర ముద్రలో ఉన్నటువంటి, ఎంబ్లంలో ఉన్నటువంటి ఆ కాకతీయ కళాతోరణాన్ని కూడా పీకేయాలని మన ప్రభుత్వం భావించింది. కానీ కాకతీయుల కళాతోరణము మనకు ఒక సింబల్. అది అలాంటి కాకతీయ కళాతోరణము మరి కాకతీయుల కళాతోరణం తీసేస్తున్నారు కాబట్టి దాని గుర్తుగా ఈరోజు ఇక్కడ కాకతీయ కళాతోరణం కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ముఖద్వారాల్లో కూడా కాకతీయ కళాతోరణాలు ఉంటాయి. అదేవిధంగా మిగతా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు దాదాపు ఒక 10-15 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి ఏర్పాట్లు ఇప్పుడు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడ స్టేజ్ కానీ, దీనికి సంబంధించిన డెకరేషన్ కానీ, సౌండ్స్ కానీ, లైట్స్ కానీ, లేకపోతే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఇక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసేటువంటి ప్రదేశాలు కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికే అన్నీ సర్వే అయిపోయినాయి. అక్కడ ఏర్పాట్లు కూడా ప్రారంభమైనాయి. ఒక 2-3 రోజులు గడిస్తే మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి. ఇది ఒక సైడ్ జరుగుతూ ఉంటే, ఇంకోవైపు నియోజకవర్గ స్థాయి సమావేశాలు, మండల స్థాయి సమావేశాలు, గ్రామ స్థాయి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ర్యాలీలు జరుగుతున్నాయి. అట్లా అంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. ఇప్పటికే వాహనాలు అన్నీ సమకూర్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. ఇది కాకుండా పెద్ద ఎత్తున మేము ఇంకా వస్తాము, మాకు ఇంకా ఏర్పాట్లు చేయండి అని చెప్పి కూడా మా నాయకులను స్వయంగా కార్యకర్తలు కోరుతున్నారు, సామాన్య ప్రజలు కూడా కోరుతున్నారంటే 100%. మొన్న నార్త్లో కుంభమేళా జరిగింది. ఇప్పుడు దక్షిణాదిలో ఇక్కడ ఎలకతుర్తిలో ఈ వరంగల్ గడ్డ మీద తెలంగాణలో కుంభమేళా జరగబోతుంది. ఆ కుంభమేళాని ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనను ప్రజలంతా కూడా విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళంతా తలలు పట్టుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అన్ని వర్గాలు కూడా మోసపోయామని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ గారి స్పీచే కావచ్చు, ఈ సభ నుంచి తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి ఎట్లాంటి సంకేతము, సందేశం వెళ్ళనుంది? అంటే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి
గతంలో ఏ ప్రభుత్వం మోసం చేయని విధంగా ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రజలు ఈ రజతోత్సవాన్ని ఒక ఉద్యమోత్సవంగా కథనోత్సవంగా జరుపుకోలేనటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ కారే రావాలి సారే రావాలి అని ప్రజలే నినదిస్తున్నారు. కాబట్టి ఒక ఉద్యమాన్ని ఉత్సవంగా మలచడం, ఒక ఉత్సవాన్ని ఉద్యమంగా మలచడం బీఆర్ఎస్ పార్టీకి అది వెన్నతో పెట్టినటువంటి ఒక విద్య. ఇప్పుడు ఇది వాస్తవానికి రజతోత్సవం, కానీ ఈ ఉత్సవాన్నే ఒక ఉద్యమంగా మలచాలనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ కాదు, ప్రజలకు ఉంది. ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు వస్తారా, ఎప్పుడెప్పుడు సమరశంఖం ఊదుతారా, ఎప్పుడెప్పుడు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ ప్రభుత్వాన్ని పడేస్తారా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు గ్రామాల్లో చూడండి, రైతు బంధు లేదు, రుణమాఫీ జరగలేదు, పంటలకు ధర రావడం లేదు, పంట కొనేటోడు లేదు, రాసులు పోసుకొని 2 వారాలు 3 వారాలు వెయిట్ చేసినా కూడా కొనేటోడు లేడు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తున్నారు, తర్వాత విశ్వవిద్యాలయాన్ని అమ్మేస్తున్నారు. మొన్న హెచ్సివి చూసినాము. ఉద్యోగాలకు సంబంధించి 57,000 ఉద్యోగాలు అన్నాడు, అసలు కనీసం 5-6 వేల ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గ్రూప్ 1 ఆల్రెడీ మొత్తం దొంగలు ఊరు పంచుకున్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలంతా ఉద్యోగాలు పంచుకున్నారని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. హైకోర్టు తెల్లారు లేస్తే మొట్టికాయలు ఇస్తున్నది. ఈ నేపథ్యంలో తప్పకుండా ఈ సభ గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుట్టి వాళ్ళ శాసనసభ్యుడు వర్ధనపేట శాసనసభ్యుడు ఇక్కడికి వచ్చి ఏదో ఉద్ధరిస్తామని చెప్పేసి ఇక్కడ రైతులతో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కూట్ల రాయి తీయలేనాడు, ఏట్ల రాయి తీసినాడ. ఆ వర్ధనపేటలో సాగునీరు సంగతి తెలియదు ఆయనకు, ఆ పంటలు కొనుగోలు చేస్తానా లేదో చక్కగా తెలియదు. అక్కడ మిగతా రోడ్లు కానీ వీటికి సంబంధించి ఆయన ఎక్కడ రివ్యూ కూడా చేయడు. కానీ వీడికి వచ్చేదో ఉద్ధరిస్తాను. నువ్వు వర్ధనపేట గెలిచి హుస్నాబాద్కి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఫస్ట్ అక్కడ ఏదైనా ఉంటే అక్కడ చేయాలి. కాబట్టి ఆ చిల్లర మల్లర వేషాలు, ఇంత పెద్ద సభ సుమారు అంటే కొన్ని లక్షలాది మంది, 10 లక్షలు రావచ్చు, ఆ పై కూడా రావచ్చు, లక్షలాది మంది వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి రోడ్డు మార్గాలు మనం సరి చేస్తాం. ఎక్కడెక్కడైతే వాళ్ళకి టాయిలెట్స్ కావాలో అక్కడ ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించి అక్కడ కొంచెం మట్టి అవి పోస్తూ ఉంటాం. దాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి మట్టి పోయొద్దు, వీళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు అని నువ్వేవడరా బాబు? ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలకు సభలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది, సమావేశాలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. 10 లక్షల మంది వస్తున్నారంటే అసలు ప్రభుత్వమే దగ్గరుండి ఏర్పాట్లు చేయాలి. ఒక పొలిటికల్ పార్టీ అంటే అది ప్రైవేట్ ఆస్తి కాదు, అది ఇట్ ఈజ్ ఏ పబ్లిక్ అసెట్. అది మరి పబ్లిక్ అసెట్ అయినప్పుడు ఇన్ని లక్షల మంది జనం వస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి పార్కింగో నీళ్ళు అవో ఇవో సవలతులు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉండదా? మీరు ఎట్లా చేయరు, మేమన్నా చేసుకుందామంటే దానికి కూడా అడ్డం పడేటువంటి ఒక పరిస్థితి వస్తున్నది. దానికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇది మొత్తంగా చూస్తే మొన్నటి వరకు ఒక కుంభమేళా జరిగింది దేశంలో, మరో కుంభమేళాను తలపించే విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఉంటుందని, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చే సభకు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోగా కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు, దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి అంశాలను రాకేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.